ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ స్కీమ్ కు నీటి గండం ఏర్పడింది. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజ్, భగీరథ స్కీమ్ వాటర్ అక్రమ తరలింపు వల్ల నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. మిషన్ భగీరథ వాటర్ సరఫరా లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ కింద నీటి సరఫరా జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వరకు పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. దిలావర్పూర్ మండలంలోని మాడిగాం, నేరడిగుండ మండలం అరేపల్లి వద్ద పంప్ హౌస్ కు నీరు సరఫరా అవుతుంది. అక్కడి నుంచి మళ్లీ పైప్ లైన్ ద్వారా ఆదిలాబాద్, బోధ్ అసెంబ్లీలోని గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారు. 120 కిలోమీటర్ల వరకు అన్ని గ్రామాలకు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ కింద ప్రతిరోజు 84 మిలియన్ లీటర్ల నీటి సరఫరా కావాల్సి ఉంది. ఎస్ఆర్ఎస్పీ డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. దీంతో 55 మిలియన్ లీటర్ల నీరు కూడా సరఫరా కావడం లేదు. ఆదిలాబాద్ టౌన్ కు 30.87 మిలియన్ లీటర్ల నీరు సరఫరా కావాల్సి ఉండగా 15 మిలియన్ లీటర్లు కూడా రావడం లేదు. మాకు వాటర్ ప్రాబ్లం బాగుంది. ఒక రోజు తప్పించి ఒక రోజు నల్లు ఇడుస్తామంటారు, కానీ సరిగ్గా రాదు. అది కూడా సన్నగా వస్తుంది. బాగా ఇబ్బంది అవుతుంది. బయటకు వెళ్ళినా నల్ల కొరకే చూడాలా. పనులన్నీ ఇడిసబెట్టుకొని నల్ల కొరకే ఉంటున్నాము. మాకు బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది. అందుకే కొంచెం డైలీ వచ్చేటట్టు చూడండి. కడెం ప్రాజెక్టు నుంచి ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మండలాలకు నీటి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరింది. ఇక్కడి నుంచి మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. మాకు నీళ్ళ కొరత బాగుంది. మేము ప్రైవేట్గా పని చేసుకుంటాం. దానికి ఒక టైమింగ్ లేదు, ఏం లేదు. దాని కొరకు వేచి చూడడం ఉంది. మళ్ళీ మిషన్ భగీరథ పైప్ కనెక్షన్ అన్నీ వేసిర్రు, కానీ టైంకి అయితే వాటర్ రావట్లేదు. మేమేం చేయాలా? పైపులు వలిగినాయి, ఏదో ఒక రీజన్ చెప్తుంటారు. మాకు బోర్లు కూడా లేవు, ఎక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం. నేషనల్ హైవే 44పై నిర్మల్, నేరడిగుండ, ఇచ్చోడ, గుడిహత్నూర్, దేవాపూర్ మీదుగా ఆదిలాబాద్ జిల్లాలోని పట్టణ, గ్రామాలకు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా నుంచి ఏర్పాటు చేసిన పైప్ లైన్ల నుంచి మాజీ మంత్రి అనుచరులు, జెడ్పీ చైర్మన్ కుటుంబ సభ్యులు, వారి బంధువులు అక్రమంగా మిషన్ భగీరథ వాటర్ ని తరలిస్తున్నారని జనం ఆరోపిస్తున్నారు. హైవే మీదుగా ఉన్న భగీరథ స్కీమ్ పైప్ లైన్ కు ఇతర పైప్ లైన్లు కనెక్ట్ చేసి సాగు కోసం అక్రమంగా 19 కిలోమీటర్ల వరకు నీటిని తరలిస్తున్నారని అంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు నిర్ణీత లక్ష్యం మేరకు నీరు సరఫరా కావడం లేదు. మిషన్ భగీరథ ఆఫీసర్లు మౌనం వహించి నీటి ఎద్దడిపై V6 న్యూస్ తో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 128 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లాలో 180 గ్రామాలకు 2-3 రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. కొన్ని గ్రామాలకు పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోయింది. బోరుబావులపైనే ఆధారపడుతున్నారు ప్రజలు. ఆదిలాబాద్ పట్టణంలోని 80,390 మంది జనాభా కోసం 35,000 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మిషన్ భగీరథ స్కీమ్ కింద 15 మిలియన్ లీటర్లను సరఫరా చేస్తున్నారు. బల్దియా ఆఫీసర్లు లాండసాంగ్వి పంప్ హౌస్ నుంచి 6 మిలియన్ లీటర్లు, మావల చెరువు నుంచి 1 మిలియన్ లీటర్ల నీటిని టౌన్లోని ఫిల్టర్ బెడ్, 60 వాటర్ ట్యాంకులకు తరలించి స్టోర్ చేస్తున్నారు. గత అధికార పార్టీ లీడర్లు మిషన్ భగీరథకు సమాంతరంగా పైప్ లైన్లు వేయడంతో ఆదిలాబాద్లోని 49 వార్డుల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రాజెక్ట్ ని మరమ్మతులు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు పంపింది. అధికారులు దాన్ని నిర్లక్ష్యం వహించకుండా ప్రాజెక్ట్ ని పూర్తి మరమ్మతులు చేస్తే ఈ మిషన్ భగీరథ సమస్య కూడా తీరిపోతుంది. కావున అధికారులు ఇప్పటికైనా ఉన్న వాటర్నన్నా సక్రమంగా వినియోగించుకొని ప్రజలకు నీరిచ్చి వాళ్ళ దాహార్తిని తీర్చాలనేసి కోరుకుంటున్నాం. డ్యామ్ ఎండిపోవడం అంటే 20 సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు చూడలేదు. మరి ఈ పరిస్థితి ఎట్లా? 3 రోజులకోసారి 4 రోజులకోసారి నీళ్ళు వస్తున్నాయి. కడెంలా చాలా ఇబ్బంది పడుతున్నారు. బిందెలు పట్టుకొని వెళ్తున్నారు. ఆ బోరింగ్ల దగ్గర కూడా నీళ్లు సరిగ్గా రావడం లేదు. నీళ్లు అందుతలేవు. బోర్లు ఉన్నాయి కూడా బోర్లు నీళ్లు వస్తలేవు. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లోని 5 మండలాలకు కడెం ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ స్కీమ్ కింద వాటర్ సరఫరా అవుతోంది. ప్రాజెక్టు నుంచి ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్, జన్నారం మొత్తం 5 మండలాల్లో 128 పంచాయతీల్లోని సుమారు 200 గ్రామాలకు 20 మిలియన్ల మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టు 22 ఏళ్ల తర్వాత డెడ్ స్టోరేజ్ కి చేరింది. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావుల్లో నీరు తగ్గింది. కడెం డెడ్ స్టోరేజ్ కి చేరడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. కడెం మిషన్ భగీరథ పరిధిలోని గ్రామాలకు 3 రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. దీనిపై ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు. నీళ్ళ ప్రజల గురించి ఆయన నీళ్లు అందుతలేవు. అందకున్న జేసీబీ 2 సార్లు పెట్టిరు, తీసిరు మట్టి.
కాకపోతే ఇప్పుడు నీళ్లు సరిగా రాక ప్రజలకు కష్టం ఉంది. బిందెలతో మోసుకుంటారు, నీళ్లు బిందెలతో మోసుకోలేక చూస్తున్నాం మేము. మూలలో గంట సేపు వస్తున్నాయి నీళ్ళు అంతే. మిషన్ భగీరథ గురించి కాకపోతే పల్లెటూళ్ళు అంస్తలేవు, నీళ్ళు సరిగా వస్తలేవు అవి. మిషన్ భగీరథ నుంచి నీటి సరఫరా కష్టాలతో ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు.